మధ్యలో దారి మళ్లించి నన్నెక్కడికి తీసుకెళ్ళలేడు. నేనెక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాను. మీరు దిగిపోండి. వరుదిని, ఇంత ధైర్యంగా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? నా ధైర్యం ఇప్పుడేం చూసావు? ఇంకాసేపట్లో నాకెంత ధైర్యం ఉందనేది మీకే తెలుస్తుంది. భయపడకండి. వానపామిది, కాటేయలేదు. ప్లీజ్ దిగండి. ఏం ఆచారాలో ఏమిటో అమ్మికి తోడు లేకుండానే పంపిస్తున్నాం. మనము బయలుదేరదాం బాబు. ఒక్క నిమిషం, నా కారు తీసుకొస్తాను. ఎక్కడమ్మి? ఏమీ లేదు. వారం 10 రోజుల నుండి నువ్వు పార్దు ఈ పెళ్లి జరగదు అని ఒకటే పాట కోరస్లా పాడారు. నేనేమో జరుగుతుంది అని సోలో పాట మొదలు పెట్టాను. ఇప్పుడు చెప్పువారు, ఇంతదాకా వచ్చాక కూడా నువ్వు ఈ పెళ్లి జరగదు అనే అనుకుంటున్నావా? లేదంటే జరుగుతుంది అని అర్థమయ్యి కాంప్రమైజ్ అయ్యావా? చెప్పు. ఈ పెళ్లి జరుగుతుందా లేదా? ఈ పెళ్లి జరగదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.